నిఫ్టీ చార్ట్ వన్ డే టైం ఫ్రేమ్ పెట్టుకొని చూస్తే క్లియర్గా అప్ సైడ్ అయితే మాత్రం ఒక స్ట్రాంగ్ రిజెక్షన్ అయితే మాత్రం కనపడుతుంది. ఏదైతే రిజెక్షన్ కనపడుతుందో ఇది ఫర్దర్గా మార్కెట్స్లో మళ్ళీ ఫాల్ లీడ్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయా, లేదా ఎఫ్&ఓ పొజిషన్స్లోని ఎఫ్ఐ ప్రొప్రైటరీ ట్రేడర్స్ అయితే మాత్రం వాళ్ళ పొజిషన్స్ నెగిటివ్ సైడ్ ఎక్కువగా బిల్డ్ చేసి పెట్టుకున్నారా? అండ్ ఈ క్వశ్చన్ అనేది డెఫినెట్గా మనకి రేజ్ అవుతుంది. ఎందుకంటున్నానంటే మార్నింగ్ హాఫ్లోని మార్కెట్ ఫస్ట్ 45 మినిట్స్ పాజిటివ్గా వెళ్ళిన తర్వాత డే మొత్తం కన్సాలిడేషన్లో ఉండి లాస్ట్ 45 మినిట్స్లో మళ్ళీ కరెక్షన్ అయితే వచ్చింది. ఇది మేబీ మార్కెట్స్ని మనం ఎలా అర్థం చేసుకోవడానికి చిన్న కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ చేసే ఉంటుంది కదా. దాని గురించి డెఫినెట్గా ఈరోజు వీడియోలో మాట్లాడదాం. ఇంకోటి, నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను అన్న టైంకి టీసీఎస్ ఎర్నింగ్స్ వచ్చినాయి. ఎస్టిమేటెడ్ నెంబర్స్ని బీట్ చేసి అయితే మాత్రం రాలేదు. బట్ కాకపోతే ఏడిఆర్స్ రియాక్షన్ కొంచెం చేంజ్ అయింది. అంటే ఇన్ఫోసిస్ విప్రో ప్రీ మార్కెట్ రియాక్షన్స్ ఉంటాయి, అంటే ఏడిఆర్స్ ప్రీ మార్కెట్ ట్రేడింగ్. సో దాని యొక్క ట్రేడింగ్ ఇప్పుడు ప్రెసెంట్ రైట్ ఎంతలో ట్రేడ్ అవుతుంది, టీసీఎస్ ఎర్నింగ్స్ ఎలా వచ్చినాయి, రేపు ఎలా ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అన్న దాని నుంచి కూడా మాట్లాడదాం. వీటితో పాటు కొన్ని ఇంపార్టెంట్ స్టాక్స్ యొక్క అప్డేట్స్ కూడా ఉన్నాయి, వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. కళ్యాణ్ జ్యువెలర్స్ 18% పెరిగింది, దాని గురించి డిస్కస్ చేద్దాం. సమ్ అదర్ స్టాక్స్ ఉన్నాయి, వాటి గురించి కూడా మనం డిస్కస్ చేసి వీడియో అయితే మాత్రం క్లోజ్ చేద్దాం. వీడియో అయితే మాత్రం ఎండింగ్ వరకు చూడండి. ఇంకోటి, వీడియో చూస్తున్నప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా కానీ నేను మా టీం మీకు ఎఫర్ట్స్ పెట్టామని అనిపిస్తే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇంటు అవర్ పోస్ట్ మార్కెట్ రిపోర్ట్. ఈరోజు ఓవరాల్గా మార్కెట్స్ ఎలా క్లోజ్ అయ్యాయి అన్న దాని గురించి చూసుకుంటే నిఫ్టీ 0.34% పాజిటివ్లో క్లోజ్ అయితే సెన్సెక్స్ 0.3% పాజిటివ్గా క్లోజ్ అవడం మనం చూసాము. హవెవర్ బ్యాంక్ నిఫ్టీ 0.9% పాజిటివ్గా మూవ్ అయితే ఫిన్ నిఫ్టీ 0.6% పాజిటివ్గా మూవ్ అవడం చూసాం. మిడ్ క్యాప్ నిఫ్టీ అయితే 1.63% అప్ సైడ్ మూవ్ అయితే స్మాల్ క్యాప్ అయితే 1.8% హయ్యర్ సైడ్ అయితే మూవ్ అవడం చూసాం. ఇండియా వీక్స్ ఈరోజు ఓవరాల్గా డే ఎండ్ అయ్యేసరికి 8.97% డిక్లైన్ అయితే 13.36 దగ్గర అయితే మాత్రం క్లోజ్ అవ్వడం చూసాం. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా కానీ సో మార్కెట్లో మనం ఇలా వన్ డే టైం ఫ్రేమ్ పెట్టుకొని డైరెక్ట్గా నిఫ్టీని చూస్తే మాత్రం ఒక స్ట్రాంగ్ డిక్లైన్ అయితే మాత్రం కనపడుతుంది. చూడండి, అప్ సైడ్ వచ్చేసరికి నేను ఒకసారి ఇవి రిమూవ్ చేస్తున్నా. సో రిమూవ్ చేసి నేను మీకు చూపిస్తా. ఇక్కడ అప్ సైడ్ ఒకసారి క్లియర్గా చూడండి, ఒక లాంగ్ టైల్ అప్ సైడ్ అయితే మాత్రం కనపడుతుంది నిఫ్టీకి. ఇన్ఫ్యాక్ట్ నార్మల్గా చూసుకుంటే ఇన్సైడ్ బార్ క్యాండిల్, బట్ ఇన్సైడ్ బార్ క్యాండిల్ ఫామ్ అయింది ఏదైతే ఉందో అది ఒక స్ట్రాంగ్ మూమెంటం దాని అయితే క్లోజ్ అవ్వలేదు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఫస్ట్ నేను ఇందాక మార్కెట్స్ ఓవరాల్గా ఎలా క్లోజ్ అయ్యాయని అప్డేట్స్ ఇస్తున్నప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చేసే ఉంటుంది. ఎందుకంటే నిఫ్టీ సెన్సెక్స్ ఒక రేంజ్లో క్లోజ్ అయితే ఫినాన్షియల్ సెక్టార్స్ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్స్ అనదర్ రేంజ్లో క్లోజ్ అయినాయి. అంటే బ్యాంకింగ్ సెక్టార్స్ సేమ్ టైం మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ అన్ని పాజిటివ్గా క్లోజ్ అయినాయి. ఓన్లీ నిఫ్టీ మాత్రమే అంటే 0.3% పాజిటివ్లో క్లోజ్ అయింది. దానికి రీజన్ నిఫ్టీ 50లో బ్యాంకింగ్ సెక్టర్ స్టాక్స్ కాకుండా సమ్ అదర్ సెక్టర్ స్టాక్స్ మేబీ ఇంపాక్ట్ చేసి ఉండొచ్చు. అందులో క్లియర్గా మీరు చూస్తే బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహీంద్రా అంటే ఐటీ స్టాక్స్ రిలేటెడ్గా కొంచెం డిక్లైన్ అయితే వచ్చింది. భారతీ ఎయిర్టెల్ పాజిటివ్గానే క్లోజ్ అయింది. ఐటీసీ, హిందుస్థాన్ యూనిలివర్, అదాని పోర్ట్స్ పాజిటివ్గానే క్లోజ్ అయినాయి. ఎల్ఎన్టీ 0.16 అంటే పెద్దగా డ్రాగ్ చేసి ఉండదు. బట్ ఐటీ స్టాక్స్ సడన్గా డిక్లైన్ రావడం, బజాజ్ ఫైనాన్స్లో ఫాల్ కనిపించడం, యాక్సిస్ బ్యాంక్లో ఫాల్ కనిపించడం, కొన్ని సెలెక్టివ్ స్టాక్స్ వల్ల మేబీ నిఫ్టీ 50 డ్రాగ్ చేసిందని నేనైతే అనుకుంటున్నా. దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్ నిఫ్టీలో ఫాల్ రావడానికి. అంటే ఫినాన్స్ సెక్టార్ సేమ్ టైం వచ్చరికి ఎల్ఎన్టీ కానీ అండ్ రిలయన్స్ కానీ ఇవన్నీ పాజిటివ్గానే ఉన్నాయి. భారతీ ఎయిర్టెల్ కానీ ఐటీసీ కానీ అంటే టాప్ 10లోని ఒక 7 to 8 స్టాక్స్ పాజిటివ్గానే ఉన్నాయి. ఇన్ఫోసిస్ అండ్ వాటితో పాటు టీసీఎస్ లాంటి స్టాక్స్ టాప్ 10లో ఈ 2 కూడా ఉంటాయి. ఈ రెండు పెద్దగా సపోర్ట్ చేయకపోవడంతో నిఫ్టీని కొంచెం డ్రాగ్ చేసింది అనుకుంటున్నా. మేబీ టీసీఎస్ ఎర్నింగ్స్ ఉన్నాయి కదా, ఆ ఎక్స్పెక్టేషన్స్ వల్ల లాస్ట్ 45 మినిట్స్లో మేబీ లిటిల్ బిట్ వాలటాలిటీ ఫేస్ చేసి ఉండొచ్చు అని నేనైతే అనుకుంటున్నాను. సో వచ్చిన ఫాల్లో వెయిటేజ్ స్టాక్స్ అన్నీ కూడా డ్రాగ్ చేసినట్టు కనిపించట్లేదు. కాబట్టి హయ్యర్ సైడ్ వచ్చిన రిజెక్షన్కి మనం ప్యానిక్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఇంకోటి ఏంటంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్. మిడ్ క్యాప్స్లో 1.6%, స్మాల్ క్యాప్ 1.8%, రెండు కూడా కొంచెం పాజిటివ్గానే క్లోజ్ అయినాయి. సో మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ కొంచెం బుల్లిష్ షేడ్ వెళ్ళడానికి సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి ప్యానిక్ అవ్వక్కర్లే. ఇండియా విక్స్లో డ్రాస్టిక్ ఫాల్ వచ్చింది. ఒకనొక స్టేజ్లో 11% కూడా డిక్లైన్ అయింది. బట్ డే ఎండ్ అయ్యేసరికి క్లోజ్ అవుతున్నప్పుడు 8.97% నెగిటివ్ సైడ్ అయితే క్లోజ్ అయింది. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం 13.36 అనేది నాట్ ఏ ప్యానిక్ నెంబర్. సో మోస్ట్లీ మార్కెట్స్కి ఇది కొంతవరకు కొంచెం బ్రీత్ తీసుకోవడానికి హెల్ప్ అయిన నెంబర్ అనేది నా ఒపీనియన్. నా నిఫ్టీ పరంగా మనం మాట్లాడుకుంటే రిజెక్షన్ అయితే మాత్రం వన్ డే టైం ఫ్రేమ్లో కనపడుతుంది. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్లో ఎప్పుడు కూడా 2 kind of పాయింట్స్ మనం తెలుసుకోవాలి. 2 క్యాండిల్ స్టిక్ పాయింట్స్ మనం ఎందుకు తెలుసుకోవాలంటే ఎప్పుడైనా మీకు ఒక సిగ్నల్ వచ్చింది అని అంటే అది కేవలం ఇన్ఫర్మేషన్ మాత్రమే. సో ఈ క్యాండిల్లో మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. హయ్యర్ సైడ్ మార్కెట్స్
యాక్టివ్ అయ్యి ఉన్నారు. సో దానివల్ల మనకి ఇక్కడ రిజెక్షన్ అయితే మాత్రం కనిపిస్తుందని అర్థమవుతుంది. బట్ నెక్స్ట్ క్యాండిల్ కూడా ఏం జరుగుతుంది అనేది చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, నెక్స్ట్ క్యాండిల్లో ఒక స్ట్రాంగ్ బీరిష్ క్యాండిల్. ఆ బీరిష్ క్యాండిల్ కూడా ముందు క్యాండిల్ వచ్చేసరికి మదర్ క్యాండిల్ కదా, బికాజ్ ఇన్సైడ్ బార్లో ఎలా ఉంటుంది, లైక్ హరామీ ప్యాటర్న్ లో ఫస్ట్ వచ్చేసరికి మదర్ క్యాండిల్, సెకండ్ వచ్చేసరికి బేబీ క్యాండిల్. మదర్ క్యాండిల్ యొక్క లో గానీ ఒక స్ట్రాంగ్ బీరిష్ క్యాండిల్ తో కానీ బ్రేక్ చేస్తే అప్పుడు మీరు బీరిష్ టర్న్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. లేకపోతే మీకు ప్రాబబిలిటీ ఎలా ఉంటుందో తెలుసా, ముందు రోజు ఎప్పుడైనా ఇంత బిగ్ క్యాండిల్ ఫామ్ అయింది అని అంటే మోస్ట్లీ మార్కెట్లో మరీ అంత ఆ ఫాల్ కంటిన్యూ చేసే అంత నెగిటివ్ పాయింట్స్ లేకపోతే మాత్రం మోస్ట్లీ మార్కెట్ అనేది ఈ రేంజ్ లో ఉండిపోతుంది అనమాట. ఉండిపోయి స్లోగా రికవరీ అవుతూ అప్పుడు హై బ్రేక్ అయి పైకి వెళ్తుంది అనమాట. సో కరెంట్లీ నేనైతే మాత్రం ఈరోజు వచ్చిన రిజెక్షన్ కి వెంటనే కన్ఫర్మేషన్ తీసుకోవాలనుకోవట్లేదు. కన్ఫర్మేషన్ క్యాండిల్ ఒకటి బీరిష్ షేడ్ స్ట్రాంగ్ గా నెగిటివ్ సైడ్ క్లోజ్ అయినట్టు నాకు కనపడితే అప్పుడు నేను మేబీ బీరిష్ షేడ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను. లేదంటే మాత్రం బీరిష్ షేడ్ నేను ఎక్స్పెక్ట్ చేయాలన్న ఆలోచన అయితే మాత్రం నాకు లేదు. ఓకే, ఇది మెయిన్ పాయింట్. మరి thumbnail ఎందుకు అలా ఇచ్చామంటే చాలా మంది పానిక్ అవుతారు కాబట్టి ఆ క్వశ్చన్ నేను thumbnail పైన ఇచ్చిన. ఓకే, నౌ when it comes to the global markets analysis, అంటే మన మార్కెట్స్ ట్రేడ్ అవుతున్నప్పుడు మన గ్లోబల్ మార్కెట్స్ ఎట్లా సపోర్ట్ చేస్తున్నాయి అన్న దాని గురించి చూసుకుంటే డౌ జోన్స్ -27 పాయింట్స్ నెగిటివ్ లో ట్రేడ్ అవుతుంటే నాస్డాక్ ఏమో 225 పాయింట్స్ పాజిటివ్ లో ట్రేడ్ అవుతుంది. అండ్ యూరోపియన్ మార్కెట్స్ కూడా బిట్ పాజిటివ్ గానే ట్రేడ్ అవుతున్నాయి. ఏషియన్ మార్కెట్స్ కూడా కొంచెం పాజిటివ్ లోనే ట్రేడ్ అవుతున్నాయి. సో గ్లోబల్ మార్కెట్ సైడ్ నుంచి మనకి ఎక్కడ కూడా అంత నెగిటివ్ సెల్ ఆఫ్ వస్తున్నట్టు కనిపించలేదు. ఆన్ ద అదర్ సైడ్ కమోడిటీస్ పరంగా క్రూడ్ చూసుకుంటే యాజ్ ఆఫ్ నౌ 0.8% బ్రెంట్ ఆయిల్ పాజిటివ్ లో ట్రేడ్ అవుతుంది. క్రూడ్ ఆయిల్ WTI 0.68% పాజిటివ్ లో ట్రేడ్ అవుతుంది. నిన్న గోల్డ్ అండ్ సిల్వర్ లో హెవీగా ఫాల్ అవడంతో కొంచెం షార్ట్ కవరింగ్ మొమెంటం కనిపించింది. గోల్డ్ లో 0.8% పాజిటివ్ సైడ్ వెళ్తే సిల్వర్ లో 1.3% పాజిటివ్ సైడ్ మొమెంటం అయితే కనిపిస్తుంది. గోల్డ్ అండ్ సిల్వర్ కొంచెం పాజిటివ్ గానే వెళ్తున్నాయి బికాస్ ఆఫ్ షార్ట్ కవరింగ్. ఎందుకు షార్ట్ కవరింగ్ అంటున్నారంటే క్రూడ్ ఇప్పటికీ కూడా స్పైక్ అవుతుంది. క్రూడ్ స్పైక్ అవుతూ గోల్డ్ అండ్ సిల్వర్ పెరుగుతుంది అని అంటే అది కేవలం షార్ట్ కవరింగ్ అనే మనం పరిగణలోకి తీసుకోవచ్చు. నా క్రూడ్ ఇంకా పెరుగుతుంది కదా, ఇంకా వార్ పరంగా ఒక కొలిక్ రాలేదు కదా అని మీరు అనొచ్చు. ఎస్, కొలిక్ రాలేదు. బట్ ఎందుకు మార్కెట్స్ కొంచెం బ్రీత్ తీసుకుంటున్నాయి అని అంటే ట్రంప్ చేసిన స్టేట్మెంట్స్, ఇరాన్ వాళ్ళు ఇస్తున్న రియాక్షన్. సో ట్రంప్ చేసిన స్టేట్మెంట్ ఏంటంటే మీ అందరికీ తెలుసు ఆల్రెడీ యుఎస్ వాళ్ళు ఇరాన్ పైన అటాక్ చేశారు. ఇరాన్ వాళ్ళు నాన్ స్టాప్ గా యుఎస్ యొక్క మిలిటరీ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయి వాటి మీద అటాక్ అయితే మాత్రం చేస్తున్నారు. అయితే ఇరాన్ వాళ్ళు ఎక్కడ కూడా సీజ్ ఫైర్ ని మేము బ్రేక్ చేసాము అండ్ ట్రంప్ చెప్పారు కదా నిన్న సీజ్ ఫైర్ ఇంకా ఎండ్ అయిపోతుంది, సో ఇంకా వేస్ట్ ఆఫ్ టైమ్ ఈ డిస్కషన్స్ అన్ని ట్రంప్ చెప్పారు కదా. అలా ఇరాన్ వాళ్ళు అయితే మాత్రం ఏ స్టేట్మెంట్ ఇవ్వలేదు. సో మా మీద అటాక్ చేశారు కాబట్టి మేము తిరిగి ప్రతిదాడి చేశాము. సో మా సైడ్ నుంచి అయితే మాత్రం ఎటువంటి మిస్టేక్ లేదు అని ఇరాన్ చెప్తుంది. సీ రూట్ అనేది మా ఓన్ సీ రూట్ ఏదైతే ఉందో, మేము ఇచ్చిన సీ రూట్ ఏదైతే ఉందో స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ లో దాని నుంచి వెళ్ళమని మేము చెప్పాము. సో అంతకు మించి మేము ఏ పాయింట్ మాట్లాడలేదు. టోల్ ఫీ కూడా మేము కలెక్ట్ చేయలేదు. చేస్తామని మేము చెప్తున్నాం. ఎప్పుడు ఈ సీజ్ ఫైర్ రిలేటెడ్ గా 60 days ఇద్దరి మధ్య కూడా అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత, సో ఆ తర్వాత మేము చేస్తామని చెప్పాం. ఇక్కడెక్కడో కూడా మేము ముందుగానే టోల్ ఫీ కలెక్ట్ చేయలేదు కూడా అని చెప్పి ఇరాన్ సైడ్ నుంచి రెస్పాన్స్ అయితే మాత్రం ఉంది. అంటే ఇరాన్ ఇప్పటికీ కూడా సీజ్ ఫైర్ మీద ఇప్పటికీ కూడా పాజిటివ్ గానే చూస్తుంది. సో ఆన్ ద అదర్ సైడ్ ట్రంప్ కూడా చెప్తున్న దాని ప్రకారంగా అయితే మాత్రం, అంటే యుఎస్ సైడ్ నుంచి ట్రంప్ చెప్తున్న దాని ప్రకారంగా యుద్ధంకి మేమైతే మాత్రం ఇంకా అటాక్స్ చేస్తాము. బట్ కాకపోతే ఎప్పటికైనా కానీ యుద్ధం ఎండ్ అవ్వాల్సిందే. సో మోస్ట్లీ తొందరగానే దాన్ని ఎండ్ చేస్తామని చెప్తున్నారు. ఒక పక్క అటాక్ చేస్తూ ఇంకో పక్క ఎండ్ చేస్తానని చెప్తున్నారు. అండ్ ఇంకో పక్క ఇరాన్ వాళ్ళు కూడా అగ్రెసివ్ స్టేట్మెంట్స్ ఏం చేయలేదు. సో ఇరాన్ వాళ్ళు కూడా మా పైన అటాక్ చేశారు కాబట్టి మేము తిరిగి ప్రతిదాడి చేశాము. యుఎస్ మిలిటరీ బేసెస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద మేము అటాక్ చేస్తాం తప్ప సివిలియన్స్ పైన కానీ ఇన్ఫ్రాస్ మీద కానీ మేము అటాక్ చేయాలనుకోవట్లేదని. ఇన్ఫ్రాస్ పైన ఎప్పుడైతే అటాక్ చేయాలనుకోవట్లేదని చెప్పారో దానివల్ల వచ్చేసరికి పెద్దగా పానిక్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. గుర్తుపెట్టుకోండి, ఇన్ఫ్రాస్ పైన అటాక్ చేయడం మొదలు పెట్టినప్పుడే మేజర్ ఎఫెక్ట్ అనేది పడుతుంది. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. రష్యాలోని హ్యూజ్ క్రూడ్ అనేది ఉత్పత్తి చెందుతుంటది, మీ అందరికీ తెలుసు. సో అక్కడే వాళ్ళు రిఫైన్ చేసుకోవడానికి పెద్ద పెద్ద రిఫైనరీస్ ఉన్నాయి. బట్ ఇండియా నుంచి రిఫైన్ చేసి ఎందుకు పంపిస్తున్నారు? బికాస్ ఉక్రెయిన్ వాళ్ళు రష్యన్ యొక్క రిఫైనరీ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద అటాక్ చేసి డ్యామేజ్ చేశారు. అవి మళ్ళీ తిరిగి రీకన్స్ట్రక్షన్ చేయాలంటే చాలా టైం పట్టేస్తుంది. అందువల్ల యాజ్ ఆఫ్ నౌ మన దగ్గర నుంచి వాళ్ళు రిఫైనింగ్ ఆయిల్ అనేది తీసుకుంటున్నారు. అంటే క్రూడ్ని మనకి పంపించి పెట్రోల్, డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ఇట్లాంటివన్నీ కూడా తెచ్చుకుంటున్నారు అనమాట. సో వాళ్ళ దగ్గర లేక కాదు, వాళ్ళ దగ్గర ఉన్నది ధ్వంసం అయిపోవడం వల్ల. అలాగా ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్ లో కూడా ఏవైనా కానీ ఇన్ఫ్రాస్ మీద కానీ ధ్వంసం అయిపోయేటట్టు ఉంటే మాత్రం డెఫినెట్ గా అది ఎఫెక్ట్ పడుతుంది. అందుకే ఇన్ఫ్రాస్ ఎక్కడ డ్యామేజ్ అవుతాయన్న భయంతో నిన్న మార్కెట్స్ పడినాయి. నిన్న నైట్ అటాక్ జరిగినప్పుడు ఎక్కడ ఇన్ఫ్రాస్ మీద అటాక్ జరగకపోవడంతో ఇరాన్ ఇన్ఫ్రాస్ మీద మళ్ళీ వీళ్ళు అటాక్ చేశారు. రైల్వే స్టేషన్స్ మీద, పోర్ట్స్ మీద.
బట్ కాకపోతే ఇరాన్ వాళ్ళు అలా తిరిగి చేయకపోవడంతో మార్కెట్స్ కొంచెం బ్రీత్ తీసుకున్నాయన్నమాట. అయితే దీని పరంగా ఈ రోజుతో కన్ఫర్మేషన్కి మనం వెళ్ళలేము. టెక్నికల్గా మనం మాట్లాడుకున్నా ఆ లెవెల్ బ్రేక్ అయితే బీరిష్ షాట్ వస్తుందని మనం మాట్లాడుకుంటున్నాం. బట్ కాకపోతే నైట్కి ఎక్కడైనా కానీ ఇరాన్ వాళ్ళు గల్ఫ్ కంట్రీస్లో ఉన్న వీటి మీద కానీ అటాక్ చేశారనుకోండి, ఇన్ఫ్రాస్ మీద, ఆయిల్ రిఫైనరీస్ మీద కానీ, గ్యాస్ ఫెసిలిటీస్ మీద కానీ, కమర్షియల్ వెజల్స్ మీద కానీ ఏమైనా అటాక్ చేస్తే అప్పుడు మేబీ మార్కెట్స్ మళ్ళీ బీరిష్ షాట్ టర్న్ అవడానికి ప్రాబబిలిటీస్ ఉంటాయి. ఓకే, ఇది మాత్రం కేర్ఫుల్గా కొంచెం వాచ్ చేయండి. ఓకేనా, ఈ న్యూస్ అప్డేట్స్ ఈ రోజు రేపు ఈ వీకెండ్ కూడా మోస్ట్లీ మీరు అబ్జర్వ్ చేయగలిగితే బెటర్ అనేది నా పర్సనల్ ఒపీనియన్. ఇవి మేజర్ అప్డేట్స్ అయితే మాత్రం. నౌ వెన్ ఇట్ కమ్స్ టు ద టీసీఎస్ ఎర్నింగ్స్, సో టీసీఎస్ ఎర్నింగ్స్ పరంగా మాట్లాడుకుంటే టీసీఎస్ అయితే మాత్రం కొద్ది నిమిషాల ముందే ఎర్నింగ్స్ అయితే మాత్రం రిలీజ్ చేసినాయి. నెంబర్స్ పరంగా ఒకసారి మనం చెక్ చేసుకుందాం, నెంబర్స్ ఎట్లా వచ్చినాయి ఏంటి అనేది. ఒకసారి మీరు క్లియర్గా చూస్తే టీసీఎస్ పరంగా నెట్ ప్రాఫిట్ అయితే మాత్రం 13,461 crore ఎస్టిమేషన్ ఉంటే 13,349 crore. ఎస్టిమేటెడ్ నెంబర్ని బీట్ చేసి అయితే మాత్రం రాలేదు. అయితే వన్ థింగ్, కంపెనీ ఎర్నింగ్స్, ఐటీ కంపెనీస్ ఎర్నింగ్స్ రిలేటెడ్గా ఎవరికి కూడా ఎక్స్పెక్టేషన్స్ లేవు. బికాజ్ వీళ్ళు ఫస్ట్ నుంచి మార్జిన్స్ మీద ప్రెజర్ ఉంటుందని చెప్తున్నారు. దాని ప్రకారంగానే ఎస్టిమేటెడ్ నెంబర్ వేసుకున్నారు, బట్ అది మిస్ అయింది. మేబీ రేపు టీసీఎస్ కంపెనీలో వచ్చేసరికి లిటిల్ బిట్ వాల్టాలిటీ కనిపించవచ్చు. ఎందుకు వాల్టాలిటీ నాకు క్రాష్ అని ఎందుకు చెప్పట్లేదు? బికాజ్ ఒక్కసారి టీసీఎస్ కంపెనీ యొక్క చార్ట్ను ఓపెన్ చేసి చూడండి, నేను ఒకసారి చూపిస్తున్నాను చూడండి. టీసీఎస్ కంపెనీ ఇప్పటికే చాలా వరకు ఫాలో అయ్యి ఉంది. ఎర్నింగ్స్ రాకముందే ఇంత అండర్ పెర్ఫార్మెన్స్ చేసినప్పుడు ఎర్నింగ్స్ వచ్చిన తర్వాత అండర్ పెర్ఫార్మెన్స్ చేయడం తక్కువ. సో మేబీ ఏమవ్వచ్చు అంటే గ్యాప్ డౌన్తో ఓపెన్ అవుతుంది, రేపు ఒక్కరోజు ఫాలో అవ్వచ్చు, ఆ తర్వాత నుంచి రికవరీ అయిపోతుంది. అంటే చూడండి, కొన్నిసార్లు ఎర్నింగ్స్ నెగిటివ్గా వస్తే కంటిన్యూస్గా డిక్లైన్ అవుతూ ఉంటుంది, బట్ అలా రాదు అని నేనైతే అనుకుంటున్నాను. బికాస్ ఆఫ్ నెగిటివ్ ఫాల్ బిఫోర్ రిజల్ట్స్. సో దాని తర్వాత చూడండి, నార్మల్గా చూసుకుంటే 12 rupees per షేర్ డివిడెంట్ అయితే మాత్రం వీళ్ళు అనౌన్స్ చేశారు. నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 2.7% క్వార్టర్ అండ్ క్వార్టర్లో డిక్లైన్ అయింది. రెవెన్యూ 2.2% డిక్లైన్ అయితే ఎబిటా 3% డ్రాప్ అయింది. ఎబిటా మార్జిన్స్ 24%కి వచ్చింది. లాస్ట్ టైం 25.3%. సో దీన్ని పక్కన పెడితే టీసీఎస్ మేనేజ్మెంట్ చెప్తున్న దాని ప్రకారంగా 9,200 మెంబర్స్ని అయితే మాత్రం మేము లాస్ట్ క్వార్టర్లీలో హైర్ చేసుకున్నాం. లాస్ట్ 4 yearsలో ఇదే హైయెస్ట్ అని కూడా వీళ్ళు చెప్తున్నారు. వీళ్ళు ప్రాజెక్ట్ రిలేటెడ్ నెంబర్స్ కానీ సేమ్ టైం వచ్చేసరికి నెక్స్ట్ Q2, Q3 పరంగా అయితే మాత్రం వీళ్ళు ఇచ్చే అప్డేట్స్ పరంగా అయితే మాత్రం హెడ్ కౌంట్ మేబీ పెరగడానికి ఛాన్సెస్ ఉంటుందని కూడా వీళ్ళు చెప్తున్నారు. మేనేజ్మెంట్ గైడెన్స్ ఇప్పటివరకు ఉన్న దాంట్లో అయితే మాత్రం కొంచెం పాజిటివ్గానే మాట్లాడారు, కానీ ఎర్నింగ్స్ ఎస్టిమేటెడ్ నెంబర్స్ని ట్రిగ్గర్ చేయలేదు. నేను ఒకసారి ఏడిఆర్స్ ప్రకారంగా చూసుకుంటే ఏడిఆర్స్లో చూడండి, ఇన్ఫోసిస్ కరెంట్లీ 0.8% నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది. యాక్చువల్గా టీసీఎస్ కంపెనీ ఎర్నింగ్స్ రిలీజ్ అయినప్పుడు 1% ఇన్ఫోసిస్ ఏడిఆర్ డ్రాప్ అయింది. కావాలంటే మీరు ఓపెన్ చేసి చూడొచ్చు ఏడిఆర్. బట్ కాకపోతే ఇప్పుడు రైట్ నో ఆ 1% ఏడిఆర్ రికవరీ అవుతూ 0.18% నెగిటివ్గా వచ్చేసింది. విప్రో పరంగా చెక్ చేసుకుంటే విప్రో 1% స్పైక్ అయింది. ఓకే, సో మేబీ ఇప్పుడు ప్రెసెంట్ రైట్ నో మేనేజ్మెంట్ గైడెన్స్ ఇస్తున్న స్టేట్మెంట్స్కి మేబీ ఏడిఆర్స్ రికవరీ అవుతున్నాయి అనేది నేనైతే అనుకుంటున్నా. రేపు మరీ నెగిటివ్ ఇంపాక్ట్ ఉండలేకపోవచ్చు, కానీ కొంచెం వాల్టాలిటీ క్రియేట్ చేయొచ్చు. మేనేజ్మెంట్ గైడెన్స్ పూర్తిగా స్టేట్మెంట్స్ ఏమి ఇచ్చారనేది రేపు మార్నింగ్ ప్రీ మార్కెట్లో కవర్ చేస్తాను. దాన్ని బట్టి ఫర్దర్గా ఐటీ స్టాక్స్లో పాజిటివ్ మూమెంటం కనపడుతుందా లేదా, అంటే టీసీఎస్లో పాజిటివ్ మూమెంటం కనపడుతుందా లేదని చెప్తాను. ఇప్పటి వరకు ఉన్న అప్డేట్ అయితే మాత్రం కొంచెం వాల్టాలిటీ పెంచడానికి అవకాశాలు ఉన్నాయని మనకు అర్థమైపోతుంది. నా వెన్ ఇట్ కమ్స్ టు ద బిట్ కాయిన్, కరెంట్లీ బిట్ కాయిన్ అయితే మాత్రం 62,792 దగ్గర ట్రేడ్ అవుతుంది. అంటిల్ అండ్ అన్లెస్ 60,000 బ్రేక్ అవ్వనంత వరకు బిట్ కాయిన్లో మేజర్ కరెక్షన్ కనిపించకపోవచ్చు. స్లోగా ఏదైతే రికవరీ వస్తుందో ఈ రోజు డే ఎండ్ అయ్యేసరికి 63,000 అబోవ్ కానీ క్లోజ్ అవ్వగలిగితే ఫస్ట్ మూవ్ 64,000 వరకు చూస్తాం, 1000 పాయింట్స్. అక్కడి నుంచి 65,500 వరకు మొమెంటం చూడడానికి ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉన్నాయి. సో ఎనీథింగ్, ఒకవేళ కానీ బిట్ కాయిన్ పరంగా అయితే మాత్రం 60,000కి వస్తే ఒక స్వింగ్ ట్రేడ్ మనకు ఆపర్చునిటీగా మారే అవకాశం ఉంటుందని అనుకుంటున్నా. సో మేబీ ఆ స్వింగ్ ట్రేడ్ 65,500 వరకు లీడ్ చేసే ఛాన్స్ కూడా ఉండొచ్చు. ఇది బిట్ కాయిన్ రిలేటెడ్గా. గోల్డ్ పరంగా మాట్లాడుకుంటే కరెంట్లీ కొంచెం పాజిటివ్లో ట్రేడ్ అవుతుంది కదా, దాని పరంగా చెక్ చేసుకుంటే 4,100 అబోవ్ గోల్డ్ క్లోజ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. సో ప్రీవియస్ క్యాండిల్ నిన్న డోజీ క్యాండిల్ ఫామ్ చేస్తుంది, ఈరోజు బుల్లిష్ క్యాండిల్ ఫామ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఒక స్ట్రాంగ్ క్లోజ్ కానీ 4,100 అబోవ్ క్లోజ్ చేయగలిగితే రీసెంట్ స్వింగ్ 4,200 వరకు మనం చూడడానికి ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ కానీ 4,100 నుంచి 4,200కి స్ట్రైట్ అవే స్లోగా రికవరీ చూస్తే మాత్రం మనం 4,300 వరకు ఎక్స్పెక్ట్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. వెన్ ఇట్ కమ్స్ టు ద
సపోర్ట్ లెవెల్ 56.5 మనం డ్రా చేసుకున్నాం. నిన్న ఒకనొక స్టేజ్లో 56.9 వరకు కూడా వచ్చింది. నా ఇక్కడ నుంచి అయితే మాత్రం ఇప్పుడు రికవరీ అవుతుంది. ఒకవేళ కానీ ఇలానే సిల్వర్ రికవరీ అయితే 62.5 వరకు చూస్తాం. గోల్డ్ అండ్ సిల్వర్లో పాజిటివ్ మూమెంటం వస్తున్నా అంత ఫాస్ట్గా ట్రస్ట్ చేయొద్దు. వార్ పరంగా ఇప్పటికీ కూడా అటాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రెన్యూ చేశారా తప్ప దాన్ని కంప్లీట్గా స్టాప్ చేస్తామని ఇంకా డిస్కషన్ ఎవరి దగ్గర నుంచి రాలేదు. అటాక్స్ కంటిన్యూ అవుతున్నాయి. మేబీ గోల్డ్ అండ్ సిల్వర్లో లాంగ్ పొజిషన్స్కి వెళ్ళేటప్పుడు కొంచెం ఆలోచించి పొజిషన్స్ తీసుకోండి. ఇంకోటి ఏంటంటే కమింగ్ మండే మనకి ఇండియన్ ఇన్ఫ్లేషన్ డేటా కూడా రాబోతుంది. తర్వాత యూఎస్ ఇన్ఫ్లేషన్ డేటా కూడా రాబోతుంది. ఈ డేటా పాయింట్స్ బట్టి ఫర్దర్గా గోల్డ్ అండ్ సిల్వర్ పైన రియాక్షన్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది అనేది నా ఒపీనియన్. గోల్డ్, సిల్వర్, బిట్ కాయిన్లో 24/7 మీరు ట్రేడ్ చేసుకోవాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో నేను డెల్టా ఎక్స్చేంజ్ రిఫరల్ లింక్ ఇస్తున్నా. ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకుంటే 5 minutesలో యాక్టివేట్ అవుతుంది. ఓపెన్ చేసుకున్నందుకు మీకున్న బిగ్గెస్ట్ బెనిఫిట్ ఫస్ట్ వన్ మీరు 24/7 ట్రేడ్ చేసుకోవచ్చు. ఎక్స్పైరీ ఉండదు. సేమ్ టైం వచ్చేసరికి మీకు ఇందులో లెవరేజ్ కూడా ఉంటుంది. గోల్డ్లో 100 times లెవరేజ్ వస్తుంది, సిల్వర్లో 50 times లెవరేజ్ ఉంటుంది, బిట్ కాయిన్లో 200 times లెవరేజ్ ఉంటుంది. విత్ లెవరేజ్ ఎవరైనా ట్రేడ్ చేసుకుందాం అనుకున్నా కానీ ఎక్స్పైరీ ఉండదు కాబట్టి కొంచెం క్యాపిటల్ డిప్లాయ్ చేసుకొని ట్రేడ్ చేసుకోవడానికి అయితే హెల్ప్ అవుతుంది. ఈ అకౌంట్ ఎలా యూజ్ చేయాలో తెలియకపోతే కింద నేను యూట్యూబ్ లింక్ కూడా ఇచ్చిన. ఆ లింక్ క్లిక్ చేసి మీరు వీడియో చూస్తే ఎలా యూజ్ చేయాలో కూడా మీకు తెలుస్తుంది. నౌ when it comes to the important stock updates, ఫస్ట్ వన్ కళ్యాణ్ జ్యువెలర్స్ గురించి మాట్లాడాలి. కళ్యాణ్ జ్యువెలర్స్ కంపెనీ ఈరోజు 18.4% పెరిగింది. లాస్ట్ ఎస్టర్డే కాకుండా డే బిఫోర్ ఎస్టర్డే కొంతమంది బ్రోకరేజెస్ కళ్యాణ్ జ్యువెలర్స్ మీద నెగిటివ్ అప్డేట్స్ ఇచ్చారు. దీని మీద సిటీ వాళ్ళు కౌంటర్ మెసేజెస్ ఇస్తూ అంటే కౌంటర్ రియాక్షన్ అంటే కౌంటర్ అప్గ్రేడ్ ఇస్తూ వీళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా సిటీ వాళ్ళు మరీ టైటాన్కి ఒక కాంపిటేటివ్ కంపెనీయే. టైటాన్ రిలేటెడ్గా ఈ కంపెనీ రాకపోవచ్చు, బట్ స్టిల్ ఈ కంపెనీ ఇచ్చిన నెంబర్స్ ప్రకారంగా పాజిటివ్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మేమైతే మాత్రం ఈ కంపెనీ మీద స్ట్రాంగ్ బుల్లిష్ సైడే ఉన్నాము. లాంగ్ టర్మ్ గ్రోత్ అయితే మాత్రం ఇలానే స్టాండ్స్ తీసుకుంటుందని మేమైతే అనుకుంటున్నామని ఒకేసారి సిటీ వాళ్ళు కంప్లీట్ పాజిటివ్ స్టేట్మెంట్ ఇచ్చేసరికి ఈ స్టాక్కి బిగ్ బూస్టప్ అయింది. దానికి ముందు 3 రోజుల్లోనే 7 to 8% డ్రాప్ అవ్వడం ఒకేసారి ఈ స్టాక్ బూమ్ అవడానికి అయితే హెల్ప్ అయింది. సో ఇది మేజర్గా ఉన్న పాయింట్. అయితే డాక్టర్ రెడ్డి స్టాక్లో 6% పడింది. యాక్చువల్గా డాక్టర్ రెడ్డిస్ది సెమాగ్లూటిడ్ అని చెప్పేసి యూజువల్గా ఒక మెడిసిన్ ఉంది. ఈ మెడిసిన్ దేనికి యూజ్ చేస్తారని అంటే ఒబెసిటీకి, డయాబెటీస్కి అయితే మాత్రం ఈ మెడిసిన్ యూజ్ చేస్తుంటారు. అయితే ఈ మెడిసిన్ యొక్క ఏపీఏలో కొన్ని క్వాలిటీ ఇష్యూస్ వచ్చినాయని సో అందువల్ల డిలే చేస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు. దీనివల్ల ఎటువంటి ఫినాన్షియల్ ఇంపాక్ట్ ఉండదు కానీ మెడిసిన్ డెలివరీ అవ్వడానికి కొంచెం టైం పట్టచ్చు అని డాక్టర్ రెడ్డి స్టేట్మెంట్ అయితే చేశారు. ఏదైతే డైరెక్ట్గా డాక్టర్ రెడ్డిస్ వాళ్ళు కొంచెం క్వాలిటీ ఇష్యూస్ ఉన్నాయని కంపెనీ వాళ్ళే డైరెక్ట్గా మేనేజ్మెంట్ వాళ్ళే చెప్పడంతో ఈ కంపెనీలో 6% డ్రాప్ అయితే అయింది. డిలే అయితే మోస్ట్లీ రెవెన్యూ మిస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుందనే రీజన్తో, బట్ అది కంపల్సరీగా కంప్లీట్ అయిపోతుందని వాళ్ళు చెప్తున్నారు కాబట్టి ఈ వచ్చిన ఫాల్ కూడా ఆపర్చునిటీగా మార్చుకోవచ్చు అనేది నా ఒపీనియన్. వెన్ ఇట్ కమ్స్ టు ద ఎటర్నల్, జొమాటో కంపెనీ ఈరోజు 3% పెరిగింది కదా. జొమాటో మీద ఒకటి నెక్స్ట్ వచ్చే క్వార్టర్లీ ఎర్నింగ్స్ ఎక్స్పెక్టేషన్స్ ఒకటి, ఇంకోటి ఎంఎస్సిఐ మోటివేస్ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా ఎంఎస్సిఐ రివిజన్ అనేది ఆగస్ట్లో అవుతుంది. బట్ ఇప్పుడు రైట్ నౌ జొమాటోలో $520 million వరకు మోస్ట్లీ వెయిట్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. అంటే ఇన్ఫ్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది, దాని వెయిటేజ్ కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది. బికాజ్ వీళ్ళు ఎఫ్ఐఎస్ యొక్క ప్రెజెంట్ రైట్ నౌ ఇన్వెస్ట్మెంట్ స్కోప్ పర్సంటేజ్ ఏదైతే ఉందో 9% నుంచి 15% పెంచారు. దీనివల్ల ఇటర్నల్ కంపెనీలోని ఎంఎస్సిఐ ఇండెక్స్లో ఇన్ఫ్లో పెరిగిందని తెలిస్తే మన ఇండియన్ మార్కెట్లో కూడా ఇటర్నల్ కంపెనీలో ఇన్ఫ్లో పెరుగుతుంది అని మోటివేల్ ఒస్వాల్ వాళ్ళు క్లియర్గా స్టేట్మెంట్ ఇవ్వడంతో ఈ స్టాక్ మనకి ఆల్మోస్ట్ 3% హయ్యర్ సైడ్ మూమెంటం అయితే మాత్రం చూడగలిగాం. ఈరోజు ఐఆర్బి ఇన్ఫ్రా కంపెనీ కొంచెం పాజిటివ్గా మూమెంటం ఇవ్వడం మనం చూడగలిగాం కదా. ఐఆర్బి ఇన్ఫ్రా రిలేటెడ్గా కూడా ఒక అప్డేట్ అయితే మాత్రం ఉంది. అదేంటంటే ఐఆర్బి ఇన్ఫ్రా వాళ్ళు అయితే మాత్రం వాళ్ళ యొక్క టోల్ కలెక్షన్ నెంబర్స్ని పోస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు కలెక్ట్ చేసిన పోస్ట్ చేసిన నెంబర్స్ పరంగా మనం చెక్ చేసుకుంటే జూన్ది 28% ఇయర్ ఇయర్లో పెరిగింది. లాస్ట్ టైం 631 crore, ఈసారి 808 crore. దానివల్ల ఐఆర్బి ఇన్ఫ్రాలో ఈరోజు కొంచెం పాజిటివ్ మూమెంటం చూసాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాజిటివ్ సైడ్ వెళ్తుంది కదా, బికాజ్ ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్ ఐపీఓ వాళ్ళు డేట్స్ రిలీజ్ చేసేసారు. సో ఇందులో వచ్చేసరికి July 4th వచ్చేసరికి July 14th వచ్చేసరికి సబ్స్క్రిప్షన్కి ఓపెన్ అవుతుంది. అయితే ఎస్బీఐ వాళ్ళకి వచ్చేసరికి ఈ కంపెనీలో స్టేక్ అయితే మాత్రం ఉంది, కానీ ఎస్బీఐ వాళ్ళు 6.3% స్టేక్ని సెల్ చేస్తున్నారు ఆల్మోస్ట్. అండ్ అట్లానే
అముండి అనే ఇన్వెస్టర్స్ అయితే మాత్రం అముండి అనే ఒక కార్పొరేట్ కంపెనీ వాళ్ళు ఈ కంపెనీ మీద 3.7% స్టేక్ని సెల్ చేస్తున్నారు. ఓవరాల్గా 10% స్టేక్ ఆఫర్ ఫర్ సెల్ ద్వారా వస్తుంది. సో ఎవరు కూడా పెద్దగా ఫండ్ రేస్ చేయడానికి అంటే ఫ్రెష్ ఇష్యూ అయితే మాత్రం కాదు, ఆఫర్ ఫర్ సేల్ అంటే ప్రమోటర్స్ వాళ్ళ స్టేక్ని సెల్ చేసి దీన్ని ఐపీఓకి తీసుకొస్తున్నారు. ఒకవేళ ప్రమోటర్స్ సెల్ చేసిన అమౌంట్ కానీ వీళ్ళకి రాగలిగితే డెఫినెట్గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళకి ఆ అమౌంట్ అనేది సో అదర్ పర్పసెస్ కోసం యూజ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. కాబట్టి ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీద పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్ పెంచే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇంకోటి వీళ్ళు మెయింటైన్ చేస్తున్న మార్కెట్ షేర్ కూడా మ్యూచువల్ ఫండ్స్లో 15% మార్కెట్ షేర్ వీళ్ళకే ఉంది అని కూడా వీళ్ళు చెప్తున్నారు. ఆన్ ద అదర్ సైడ్ యాక్సిస్ బ్యాంక్ ఈరోజు నెగిటివ్ సైడ్ డిక్లైన్ అయితే మాత్రం వచ్చింది. కానీ యాక్సిస్ బ్యాంక్ రిలేటెడ్గా అయితే మాత్రం మోస్ట్లీ ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే మాత్రం ఉంది. యాక్సిస్ బ్యాంక్ రిలేటెడ్గా రేటింగ్ ఏజెన్సీస్ అయితే మాత్రం ఈ కంపెనీ మీద అక్యూములేట్ ఇస్తూ అంటే జెఫ్రీస్ వాళ్ళు అక్యూములేట్ ఇస్తూ ఈ కంపెనీ మీద టార్గెట్ ప్రైస్ని 1700కి పెంచారు. వాళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా రీసెంట్గా వచ్చిన డిపాజిట్స్ నెంబర్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయని, లోన్ బుక్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉందని, ఫైనాన్షియల్ ఇయర్ 27కి అయితే మాత్రం లోన్ బుక్ ఇంకా ఇంప్రిషియేట్ అవ్వచ్చని, అలానే అసెట్ క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుందని, సో దానివల్ల వాళ్ళ టాప్ పిక్స్లోని ఈ స్టాక్ని అసైన్ చేసుకుంటున్నాం అని కూడా క్లారిటీ ఇచ్చారు. ఇండస్ టవర్ కంపెనీ ఈరోజు హైయర్ సైడ్ మూవ్ అయింది కదా. నొమూరా వాళ్ళు ఈ కంపెనీ మీద అక్యూములేట్ ఇస్తూ 505కి టార్గెట్ ప్రైస్ని ఇంక్రీజ్ చేశారు. వాళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా అయితే మాత్రం జియో టెనెన్సీ రెన్యువల్ చేసుకునే ఛాన్స్ ఉంది. సో దానివల్ల వీళ్ళకి మేజర్గా బెనిఫిట్ మారచ్చని, భారతీయ ఎయిర్టెల్ వాళ్ళు కూడా మోస్ట్లీ వచ్చేసరికి ఆ కంపెనీ సైడ్ నుంచి సపోర్ట్ ఇవ్వడానికి కొంత బై చేస్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే వాల్యుయేషన్స్ పరంగా చూసుకుంటే బెటర్ వేలో ఉందని, ఫైనాన్షియల్ ఇయర్ 28కి అయితే మాత్రం 6.1 times EV/EBITDA చూసే ఛాన్స్ ఉంటుందని కూడా చెప్తున్నారు. అందువల్ల ఇండస్ టవర్ కంపెనీ ఈరోజు హైయర్ సైడ్ మూమెంటం ఇవ్వడం చూడగలిగాం. పిరమిల్ ఫార్మా కంపెనీ ఈరోజు అప్ సైడ్ మూవ్ అయింది కదా. దానికి రీజన్ US FDA అయితే మాత్రం ఇన్స్పెక్షన్ ఈ కంపెనీ మీద క్లోజ్ అయింది, ఎటువంటి అబ్జర్వేషన్స్ చూపించలేదు. సో దానివల్ల ఈ స్టాక్లో ఈరోజు హైయర్ సైడ్ మూమెంటం అయితే మనం చూడగలిగాం. పేటిఎం కంపెనీ ఈరోజు 3% పెరిగింది కదా. మేజర్గా పేటిఎం కంపెనీకి అయితే మాత్రం వీళ్ళు సబ్సిడరీ కంపెనీ ఉంది. వాళ్ళకి వచ్చేసరికి యాజ్ ఆఫ్ నౌ పేమెంట్ వ్యాలెట్స్ని ఓపెన్ చేసుకోవడానికి RBIకి అప్లికేషన్ అయితే పెట్టారు. అప్రూవల్ కోసం వెయిట్ చేస్తున్నారు. తొందరలోనే అప్రూవల్ అవ్వచ్చు అనే పాజిటివ్ స్టేట్మెంట్ చేయడంతో ఈ స్టాక్లో 3% హైయర్ సైడ్ మూమెంటం చూడగలిగాం. ఏంజిల్ వన్ ఈరోజు అప్ సైడ్ మూవ్ అయినా ఒక నెగిటివ్ అప్డేట్ అయితే మాత్రం ఉంది. జూన్లో 50,000 యాక్టివ్ క్లయింట్స్ని లూజ్ అయ్యారంట ఏంజిల్ వన్ వాళ్ళు. ఈ నెంబర్ అయితే మాత్రం నెగిటివ్, కానీ ఓవరాల్గా సో ఈ క్యాపిటల్ మార్కెట్ ఇండెక్స్ పాజిటివ్గా వెళ్ళడంతో ఈ స్టాక్ కూడా కొంచెం హైయర్ సైడ్ మూమెంటం అయితే ఇవ్వడం మనం చూడగలిగాం. ఇవి మేజర్గా ఉన్న న్యూస్ అప్డేట్స్ అయితే. హోప్ క్లియర్ కట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రతి న్యూస్ అప్డేట్ కూడా మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నా. ఎవ్రీథింగ్ హెల్ప్ అయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. సీ ఆల్ టుమారో మార్నింగ్ at 8 AM in pre-market analysis. Bye bye.